నవ్యాంధ్ర రాష్ట్ర రచయితల తెలుగు భాష వికాస ఉద్యమం కర్నూలు వారి ఆధ్వర్యంలో ప్రముఖ కవయిత్రి ఆరేపల్లి వరలక్ష్మమ్మ 4 రచనల ఆవిష్కరణ కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది. సోమవారం స్థానిక మద్దూర్ నగర్లోని తెలుగు తోట భవనంలో ఈ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కెవి సుబ్బలక్ష్మి నరసం అధ్యక్షురాలు మాట్లాడుతూ, వరలక్ష్మమ్మ రచయిత్రి నిరంతరం రచనలనే చేస్తూ తన కాలం వెళ్లబుచ్చుతుందని ఆమె తెలిపారు. ఇటు కుటుంబ బాధ్యతలు అటు సామాజిక బాధ్యతలు నెరవేరుస్తూ తన కాలాన్ని సరిపుచ్చుకుని ఇలా ఎన్నో రచనలను రాస్తూ ఉంటారని ఆమె పేర్కొన్నారు. ఆమె తన 80 ఏళ్ల వయసులో కూడా ఇలాంటి రచనలను రచిస్తుంది అంటే ఎంతో గొప్ప కార్యమని ఆమె కొనియాడారు. మన రచయితను కూడా వరలక్ష్మమ్మగారిని ఆదర్శంగా తీసుకుని ఇంకా ఎన్నో రచనలు చేయాలని ఆమె కోరారు. ముఖ్య అతిథులు చంద్రశేఖర్ కల్కూర మాట్లాడుతూ, మన చిత్ర నిర్మాణదారులు కొండారెడ్డి బురుజును చూపిస్తూ ఎన్నో విలక్షణమైన సినిమాలను చూపిస్తుంటారు. కాని మన వరలక్ష్మమ్మ లాంటి రచయిత్రులను, గొప్ప కళాకారులను గురించి మంచి సినిమాలు తీసి మన ప్రాంత ప్రజలను ఆదర్శవంతులుగా తీర్చిదిద్దాలని ఆయన కోరారు. నరసం కోశాధికారి హైమావతి మాట్లాడుతూ, వరలక్ష్మమ్మ ఈ వయసులో తన ఆరోగ్య పరిస్థితులను చక్కబెట్టుకుంటూ కుటుంబ సామాజిక పరిస్థితులను చక్కబెట్టుకుంటూ ఎంతో శ్రద్ధతో ఇలాంటి రచనలు చేయడం చాలా గొప్ప విషయం అన్నారు. ఈరోజు ఆమె మన గొప్ప కళాకారుల ముందు తన రచనలను ఆవిష్కరించడం, ఆ కార్యక్రమంలో మేము పాల్గొనడం మా అదృష్టముగా మేము భావిస్తున్నామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్నాటి చంద్రమౌళిని, ఆచార్య డిబ్యార్ సాయి గోపాల్, ఆర్కే శర్మ, వివి సుబ్రహ్మణ్య కుమార్, వెంకటేశ్వర్లు, హరిచంద్రారెడ్డి, అనిల్ కుమార్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. తెలుగు భాషా వికాస ఉద్యమం తర్వాత శ్రేయస్ నిహశ్రీ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీమతి వరలక్ష్మమ్మ గారి పుస్తకాలు 4 పుస్తకాలు, దేవి భాగవతము, పారిజాతాపహరణము, దశకుమారి చరిత్ర, దేవి భాగవతం 2 భాగాలు. ఈ 4 పుస్తకముల యొక్క పారిజాతాపహరణం 4 పుస్తకాల యొక్క ఆవిష్కరణ ఈ దినం ఏర్పాటు చేసుకున్నాము. వారు రచయిత్రి తన 90వ ఏట ఈ విధంగా ఈ పాటికి 25 పుస్తకాలు ఆమె ఆవిష్కరించారు. అది చాలా గొప్ప విషయం. అందుకనే ఆమె కర్నూలుకు వరమహాలక్ష్మి అనుకుంటుంటాం మేము. ఆమె చందోబద్ధమైనటువంటి కవిత రాయడము, ఎప్పుడూ నిత్య విద్యార్థిలాగా ఉంటూ తన యొక్క కాలాన్ని చదువుతూనో రాస్తూనో కాలం గడపడమే ఆమెకు తెలుసు. భగవదారాధన చేస్తూ కూడా ఆమె మనసులో ఉంచుకుని తన కార్యక్రమాలు సాగిస్తుంటారు. ఆమె ఈరోజు తన పుస్తకావిష్కరణ చేయడం, ఆ ఆవిష్కరణ సభలో మేమంతా పాల్గొనడం అనేది మా సంఘము, మా సంఘ సభ్యులు చేసుకున్నటువంటి అదృష్టం అనేటువంటి భావన నాకున్నది. అది కూడా ఈ తెలుగు తోటలో ఏర్పాటు చేయడం. తెలుగు తోటలో పుస్తకావిష్కరణలు ఎన్నో జరిగాయి, అవధానాలు ఎన్నో జరిగాయి, ప్రసంగాలు ఎన్నో జరిగాయి. అన్నింటిలోకి ఈరోజు కార్యక్రమానికి చాలా ప్రత్యేకత ఏమిటంటే, ఒక స్త్రీ తన యొక్క సూపర్ సీనియర్స్ స్టేజ్లో కూడా ఈ విధంగా తన యొక్క రచనలను ఆవిష్కరిస్తూ ఉత్సాహంగా వేదిక మీదకి వచ్చి ఇక్కడ మనతో కాలం గడపడం అనేది చాలా అదృష్టమైనటువంటి విషయము, చాలా గొప్ప విషయమని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. జై హింద్. నా పేరు కెవి సుబ్బలక్ష్మి, నరసం అధ్యక్షురాలు. కొండారెడ్డి బుర్జును చూపించి సుబ్బారెడ్డి, మల్లారెడ్డి, ఎల్లారెడ్డి అంటూ వారిని కఠోర పాషాణ హృదయులుగా కక్ష కార్పణ్యాలకి ఉదాహరణగా చూపిస్తూ సినిమాలు తీయడం ఒక అలవాటు అయిపోయింది. ఈ మాట ఎందుకు చెప్తానంటే, వరలక్ష్మమ్మ గారు అదే వర్గానికి చెందిన తన 90వ సంవత్సరం
ఇంత శ్రద్ధతో ప్రతి సంవత్సరం 4-5 పుస్తకాలు రాసి ప్రచురించి విడుదల చేసి ఇలా సభా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారంటే ఇటువంటి వాళ్ళ గురించి సమాజంలో జరిగే మంచిని గురించి సినిమాలు తీయడం అవసరం. సినిమా వాళ్ళు ఇటువైపు కూడా ఒక చూపు చూపిస్తే బాగుంటుంది అని నేను ఆశిస్తాను. అలాగే 2022 సంవత్సరం గాడిచెర్ల పురస్కారం వరలక్ష్మమ్మ గారికి ఇచ్చాము. దాన్ని సార్థకం చేసింది ఆవిడ. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఉండడం ఇది తెలుగు తల్లి చేసుకున్న పుణ్యం అని నేను భావిస్తున్నాను. జై హింద్, వందే మాతరం. రచయితలు ఉన్నటువంటి ఈరోజు అభియాంధ్ర రాష్ట్ర రచయితల సంఘము, తెలుగు భాషా వికాస ఉద్యమము అందరూ కలిసి ఈ యొక్క పెంకుల సూర్యన్న గారి తోటలో ఏర్పరిచినటువంటి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే శ్రీమతి వరలక్ష్మమ్మ గారు ఇంతకుముందు 9 పుస్తకాలు రిలీజ్ చేశారు. అప్పుడే నేను ఆశ్చర్యపోయినాను. ఈమె పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా ఇన్ని పుస్తకాలు రాయలేము. అంత జ్ఞానంతో ఆమె పరిస్థితులు ఉన్నటువంటి దాని గురించి, తర్వాత ఈ భాగవతం గురించి, పారిజాత పరం కానీ ఇటువంటి